మోడీ ప్రభుత్వం దేశంలో 15-20 రోజులుగా ఢిల్లీ కేంద్రంలో దేశంలో ఉన్న రైతాంగం మొత్తం 1,50,00,000 మంది ఈరోజు ఢిల్లీ కేంద్రానికి తరలివచ్చి ఈ దేశాన్ని కాపాడుకోవాలని చెప్పి మరో స్వాతంత్ర పోరాటం కోసం దేశంలో రైతాంగం మొత్తం పోరాటం చేస్తూ ఉంటే ఈ దేశంలో ఉన్న మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఈ దేశానికి వెన్నెముకైన రైతుని ఈరోజు నడ్డి విరిచే విధానాలని 3 రకాల చట్టాలను తీసుకొచ్చింది. ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు, కార్మికులు, రైతులు, అన్ని రకాల మేధావులందరూ కూడా ఈ పోరాటంలో భారతదేశం బంద్ జరుగుతోంది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా రైతు సమస్యల మీద ఈ బంద్ అనేది చాలా కీలకమైన పోరాటం. అందువల్ల మరో స్వాతంత్ర పోరాటం కోసం దేశ ప్రజలందరూ కూడా కదిలి రావాలని చెప్పి ఈరోజు ఈ ప్రజా సంఘాలు పిలుపునిస్తే ఈ పిలుపులో అన్ని రకాల వాళ్ళు కదిలి వచ్చారు. అందువల్ల ప్రధానంగా ఈ దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతులకు ప్రమాదకరమైన 3 రకాల చట్టాలు రద్దు చేస్తే గానీ ఈ రైతులు మనం కాపాడుకోలేము. ఇప్పటికే కార్పొరేట్ శక్తిని వ్యవసాయంలోకి అడుగుపెట్టాయి. అందువల్ల ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దిగిరాక రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాలు, అన్ని రకాల రాజకీయ పార్టీలతో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ మొత్తం ఉద్యోగస్తులు అన్ని రకాల ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్నం వరకు మద్దతు ప్రకటించింది. అందువల్ల భవిష్యత్తులో కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు అక్కడ పార్లమెంట్ లో ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ దొంగదాటిన మళ్ళీ ఇక్కడ మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. అందువల్ల చిత్తశుద్ధిగా రైతులకు అండగా నిలబడాలని చెప్పి మేము సిపిఎంగా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.